Audio Jungle. Audio Jungle. మధ్యాహ్నం నుంచి వస్తాను నేను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎరగవలసిన ఉన్న వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్రపతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. గుండెను జెండాలు చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్యములను సాగిలేనిది నాడు. సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాలు
ప్రచార రథం వెనక ఉన్న తెలుగుదేశం పార్టీ జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. రెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేల పంటగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే. తెలుగుదేశం జెండా బట్టి కదిలాడంటే ఇంకా తేట తెల్లం రాసుకోరా గెలుపు మనదే. యుద్ధాలు ఎన్నో చేసి ఇక్కడి దాకా వచ్చారు. ఏ అర్ధరాత్రి ఆపదన్నా గుర్తొచ్చే పేరు. మానవ సేవే కాదు మానవ సేవ ఎంతో చేశారు. ఇట్లాంటి నాయకుడు ఉంటే ఇంకెంతో చేస్తారు. అన్న ప్రజాసేవకే అంకితమై వచ్చాడు. అందరినీ కూడా కలుపుకుని కుటుంబ సభ్యులుగా భావిస్తాగా నా ప్రత్యర్థులను కూడా నేను ఎక్కడ కూడా నేను అనవసరంగా మాట్లాడడం నాకు అవసరం కూడా లేదు. మీ అందరి అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఇక్కడికి రావడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి నాకు చాటు అయితే సహాయం చేశా కానీ ఎవరికి అన్యాయం చేయని పరిస్థితి. మీరందరూ కూడా ఇక్కడ నాన్ లోకల్ వ్యక్తి కావాలో ఇక్కడ లోకల్ వ్యక్తి కావాలో మీరందరూ ఆలోచిస్తారని చెప్పి ఈ రోజు మీరందరి చేరికతో గుడ్లూరు మండలం ఒక భారీ మెజార్టీ రాబోతామని గుంటూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అని చెప్పి నేను రాష్ట్ర సభలో కూడా చెప్పడం జరిగింది. దీనన్నిటి కూడా మీరు కూడా నా మీద నమ్మకం పెట్టుకొని, అలాగే వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని ఈ రోజు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జరుపుతున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్. 700 నుంచి 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారి. 3000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. పాదులే పాదు 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్ పెంచడం కానీ, ప్రజలకు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు కానీ, విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యా సౌకర్యాలు కానీ, లేదా ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన, రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్య పరిపాలన, బడుగు బలహీన వర్గాల నాయకులను జైల్లో పెట్టి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, అనేక మంది బీసీ నాయకుల్ని గొంతు కోసం సందర్భం కూడా ఈ రాష్ట్రంలో తాండవించిన విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకే సోదరులారా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా, విద్య అభివృద్ధి రావాలన్నా, వైద్య సౌకర్యాలు కావాలన్నా, ప్రజాస్వామ్యం పరిధి వెళ్ళాలన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలి. మేమందరం కూడా దయచేసి గుడ్లూరు మండల వాసులందరూ కూడా ఒక ప్రత్యేక విజ్ఞప్తి. ఇవాళ రేపు గుడ్లూరు ఈ కందుకూరు నియోజకవర్గం తెలుసు గుడ్లూరు నుంచి ఆధారపడింది, గుడ్లూరు నుంచే మొదలవుతుందని కూడా తెలియజేస్తున్నాను. చాలా మంది సోదరులు ఉన్నారు. నాగేశ్వరరావు గారు కూడా పదవులు నాలుగులుగా ఉంటూ నాగేశ్వరరావు కూడా మాకందరికి అండదండలుగా ఉన్నాడు. నాగేశ్వరరావు మీద మాకు విశ్వాసం ఉంది. నాగేశ్వరరావు మాకు అన్ని సందర్భాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నాడు. పిలిస్తే పలుకుతున్నాడు. నాగేశ్వరరావుతో మేము నడుస్తున్నాం. మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టి బలహీన వర్గాల సోదరులు కూడా గుర్తు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థి కందుకూరు నియోజకవర్గం ఇంటూరు నాగేశ్వరరావు గారికి మీ అందరి సోదరుడిగా, మీ అందరి అభిమానం పైన వ్యక్తిగా నేను పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నాను. నేను అర్థం చాలా గౌరవంగా అర్థం చేసుకుంటాను. ఇప్పుడు కావాలని ప్రత్యేకంగా చెబుతున్నాను. ఇక్కడ ఎటువంటి వెసులుబాటుకు తావులేదు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థి వెంటే నేను నడుస్తున్నాను. పార్టీ అభ్యర్థి కోసం నేను కృషి చేస్తాను. ఇక్కడ అవసరమైతే గ్రామం తిరిగి పర్యటించి ఈ కందుకూరు నియోజకవర్గంలో ఆయన
ఈరోజు దశ నిర్దేశం చేయగలిగినటువంటి విజన్ ఉన్నటువంటి ఒక పరిపాలన దక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అయితేనే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే ఒక విశ్వాసంతో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కానీ వారికి ఉన్న సన్నిహిత్వాన్ని కానీ అన్ని వదిలేసి తెలుగుదేశం వెంట నడిచి ఈ రోజు మన పార్టీ తరఫున ఎంపీగా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 2 నెలల నాడు భగవంతుడే నన్ను ఎత్తి ఇది నీ కాదు అని పక్కన పెట్టాడు. ఆ రోజు ఈ పార్టీకి రావడం అంటే ఎవరు కూడా నమ్మలా. నేను ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎన్నుకుంటే చాలా నడిపించడం నేను ఈరోజు చెప్పుకునే కూడా కావు. అటువంటి అతను నేను ఎందుకు ఎటువంటి ఆలోచన వచ్చి నన్ను అట్లా పక్కన ఎత్తి పెట్టాడు ఆ భగవంతుడు. నేను అనుకుంటున్నా అంతా నా మంచికే అని, మీ అందరి మంచికి కూడా. సో మీ అందరికి నేను చెప్పేది ఒకటే, మనందరం కలిసి ఫైనల్ గా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవాలా. అతన్ని కూర్చోబెట్టుకోవాలంటే మీ అందరూ నాగేశ్వరరావుకి మీరు ఓటేసి, అంటే నన్ను ఎంపీగా మీరందరూ ఓటేసి నన్ను గెలిపించాలి. నా అవసరం కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టిన తర్వాత నా అవసరం కూడా ఉంది ఢిల్లీలో. సో నేను కూడా అవసరపడ్డా. ఆర్థిక పరిస్థితులు అంత గొప్పగా లేవు. ఏదైనా మనం ఈ రోజు ఆ కూటమిలో ఉన్నాం, ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నాం. జనసేన ఇండియాలో జనసేన, బీజేపీ, టీడీపీ, తెలుగుదేశం ఉండడం మన అదృష్టం, రాష్ట్రానికి అదృష్టం. ఎందుకంటే రేపు నిధులు కానీ ఇంకోటి కావాలన్నా వాళ్ళు అధికారంలో ఖచ్చితంగా వస్తారు కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనకి ఆ అవసరం ఉంది. మనము కూడా ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి ఆ అవసరాలు కూడా మనకి తీరుస్తారు. అట్టే అభివృద్ధి కూడా మనకి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఈ అవసరం ఈ రోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూడు పేమెంట్ లేవని బిల్స్ ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బిల్స్ రాలేదని ఉన్నవాళ్ళు, రకరకాలు రోడ్లు సరిగా లేవంటే రోడ్లు వేసిన వాళ్ళు బిల్లు లేవు. సో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇదంతా కరెక్ట్ పేమెంట్ కనెక్షన్. సో మనందరం చాలా అదృష్టం ఎన్డీఏలో ఉండడం, ఎన్డీఏ పార్ట్ ఆఫ్ ఎన్డీఏలో తెలుగుదేశం కూడా ఉండడం చాలా అదృష్టం. ఇంకోటి కూడా చెప్పాలి మీ అందరికీ, నేను 2018 లో నామినేషన్ రాజ్యసభకి వేసిన రోజు తెలుగుదేశం బయటకు వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం నుంచి. కరెక్ట్ గా నేను నామినేషన్ వేసిన 2వ రోజు. ఈ రోజు మళ్ళీ నామినేషన్ అయిపోతున్నాను, మళ్ళీ తెలుగుదేశం పై ఎన్డీఏలో చేరింది. ఇది కూడా మంచి పరిణామం అనుకుంటున్నాను నేను. ఆ రోజు బయటకు పోవడం, ఈ రోజు మళ్ళీ రావడం. సో మనందరికి కూడా మంచిది. మీ అందరూ కూడా కష్టపడాలా. ప్రతి ఒక్కరు గ్రామాల్లో తిరగాల్సిందే. లీడర్లు మనం ఏదో ఇక్కడ కూర్చొని మనం జరగద్దండి, ఏమి జరిగే పరిస్థితి లేదు. ఈ రోజు మనందరం కష్టపడాల్సిందే. వీకర్ సెక్షన్స్ లో మనం కష్టపడు, మన ఓటు మనం అడగకుండా ఉంటే ఆ ఓట్లు మనకు పడవు. మీరందరూ కష్టపడి వీకర్ సెక్షన్స్ లో ఓటుని ఖచ్చితంగా మన ఓటు మనకు పడేటట్టుగా చేయండి.